ఇవాళ నేను చూపించే రెసిపీ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఇంత ఆకుకూర కట్ చేయాలంటే అది మా ఆయన వల్లే అవుతది. నాతో అయితే కాదు. సడన్‌గా వచ్చి ఆకుకూర దోస కావాలన్నాడు. అందుకే ఈ పని పెట్టాను. నేను చట్నీ చేసేలోపు మా ఆకుకూర అంతా కట్ చేసేయమన్నాను. సో, ఫైనల్‌గా కట్ చేసి ఇచ్చాడు. అంతలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆగండి, ఆగండి, ఆగండి. ఇప్పుడు కావాల్సినవన్నీ చూడండి. దోస పిండి కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఆనియన్‌ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్, దాంతోపాటు కట్ చేసుకున్న ఆకుకూర. సో, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఫస్ట్ దోస పిండి అయితే వేశాను. దాని తర్వాత ఎగ్ కూడా కొట్టి వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! అది కూడా వేసుకున్నాను. దాని తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకున్నాను. సో, ఫైనల్‌గా నెయ్యితో అయితే ఇలా వేసుకున్నానండి ఫైనల్‌గా. సో, ఆ నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి దోస మాత్రం. వేడి వేడిగా టేస్టీగా ఆకుకూర దోస రెడీ. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.